రెడీ. ఏం రెడీ అమ్మమ్మ? కళాయి. దేనికోసం? దేనికోసమా? ఈరోజు నీకు కొత్త వంటకం నేర్పుతాను. ఏంటమ్మమ్మ అది? ఇది ఎక్కడ చూడలేదమ్మా నువ్వు. అవునమ్మమ్మ, ఏంటది? పెసరపిండితో దోశలు వేస్తావమ్మమ్మ? దోశలు కాదమ్మా, పొనికలు వేద్దాం. పూనుకులా? పెసర పొనికలు అంటారు వీటిని. ఆయిల్ పోతున్నాను. పండు మీద అమ్ముతారు కదమ్మమ్మ పునుగులు, అయ్యేనా? అయ్యి కాదమ్మా, అవి వేరు. అవి మినప్పిండితో తయారు చేస్తారమ్మా. మనం ఇదేమో మనము పెసరపిండితో తయారు చేస్తాం. కొంచెము సాల్ట్, ఇదిగో సాల్ట్. పునుగుల్లాగా వేసుకోవాలి. చిన్న చిన్న పునుగులు వేసుకోండి. ఈ పిండి ఎంత తీసుకున్నావు అమ్మమ్మ? గ్లాసుడు. ఎంత ఇద్ది అంటే ఒక నలుగురికి సరిపోయిద్దా? సరిపోద్ది. ఒక గ్లాసు పెసలు పోసుకొని పిండి పట్టుకొని ఉప్పు వేసుకొని ఇట్లా పునుగులు వేసుకొని కూర చేసుకుంటే నలుగురు తినొచ్చు. నలుగురు తినొచ్చు. చికెన్లు మటన్లు అంటారు కానీ ఇది చాలా బాగుంటది. ఇదే తినాలి, ఇదే ఎక్కువ బలం, మంచిది. హై ప్రోటీన్ ఉన్న కర్రీ అండి, పాతకాలపు వంట. మీరు యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేసినా కూడా అంత దొరకదు. సో మా ఛానల్లో మీరు చూడబోతున్నారు మంచి ప్రోటీన్ 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 ఉన్న పెసర పునుగుల కర్రీ. అమ్మమ్మ సోడా వేస్తారు కదా? అమ్ముకుని వాళ్ళు అయితే సోడా వేస్తారు, ఇంతంత అవుతాయి. మనం ఇంట్లో చేసుకున్న ఈ సోడా వేస్తే బాగోవమ్మా, తింటాకి అరుగుదల తక్కువ అవుతుంది. ఇది బాహుబలి ఉన్నాయమ్మా పునుగులే ఉట్టి పునుగులే తినబుద్ధి అవుతుంది అమ్మమ్మ. ఒకసారి కోనసీమ టిఫిన్లు పెట్టుకుందామమ్మా. కూర చేయకముందే అసలు ఉట్టిదే తినబుద్ధి అవుతుంది. భలే ఉన్నాయి. బాగున్నాయంటరా? సోడాగానే వేద్దామా? అక్కడొద్దా? వేసేస్తామే. ఉప్పు సరిపోయిందా? ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వేసి వేసేస్తున్నానమ్మమ్మ. వేసేరా. ఇటు కూడా పసుపు మాడిపోతాయి చూడరా. ఇవి వచ్చి చూడు ఉప్పు. ఉప్పు ఉప్పు చూడమ్మా. నీళ్ళు దాసుడు చాలా జస్ట్ చాలు చాలు పెట్టి నెయ్యి బాగుంటాయి. వెయ్యి. ఎంతసేపు ఉడికించుకోవాలమ్మమ్మ? అలా ఉడుకుతుంది రేపు ఒక 5 నిమిషాలు చాలు. ఇంత సింపుల్ కూర మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ హెల్దీ. ఇచ్చిపోతున్నాయిరా, ఎత్తకూడదు, తిప్పకూడదు. అలా ఇచ్చకూడదు. చేపల కూర తిప్పకూడదు వాటిని. అయ్యో మొత్తం ఇట్లా బాగుంటాయి. అవలేదమ్మమ్మ, బానే అన్నారు. సో పిచ్చి పిచ్చిగా గరిట గరిట పెట్టి తిప్పకూడదు. తిప్పకూడదు, అలాగే ఇలా ఉండాలి. అమ్మమ్మ, నాకు ఇది చూస్తుంటే వడియాల కర్రీ గుర్తొస్తుంది. వడియాలు ఏంచి ఇట్లనే చేస్తారు తెలుసా? అయ్యి మినపొడియాలు. ఇందాక ఇది ఇంత తేడతారు మినపొడియాలు. అయ్యి అయ్యి ఉండి భలే కమ్ముకుంటారు. అయ్యి ఇలాగే ఉండి సేవ్ అమ్మ చేసేది చిన్నప్పుడు. కానీ ఎప్పుడు చేయలేదు. మా చిన్న పాప అత్తగారు పంపుతుందమ్మా, ఉన్నాయి ఇంట్లో. చూసారు కదా మా అమ్మమ్మ చేసిన పెసర పునుకుల కూర రెడీ. పునుకులు అంటారు, పునుగులు బదులు అక్కడ పెసర పునుకులు.
కూర రెడీ. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ మమ్మమియా. మన మాట మన రుచులు. ఉట్టుగానే తినేయచ్చు. సూపర్. ఇంకొద్దిసేపు అయిన తర్వాత తింటే, చల్లారిన తర్వాత అప్పుడు అంతా పీల్చుకుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడే కదా వండాము, సో ఇంకొంచెం నీరంతా లాగేసుకోవాలి. ఇక్కడున్న ఆ గ్రేవీ అంతా వీటికి పట్టే ఇంకా చాలా బాగుంటుంది.